చంద్రబాబు విజనరీ రాష్ట్రానికి ఎంతో అవసరమని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి వద్ద మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన సీఎం సతీమణికి మహిళలు ఘనస్వాగతం పలికారు. మహిళల ఎదుగుదల రాష్ట్రానికి, దేశానికి ఎంతో అవసరమని అన్నారు. మహిళలు ఎప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారో అప్పుడే అన్ని విధాలా సమాజం అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్మే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. మహిళలకి తెలుసు వాళ్ళకి ఏం వస్తుందో వాళ్ళ చేతికి ఆదాయం అనేది తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళా గ్రూప్. ఎందుకు స్త్రీలు గౌరవంగా బ్రతకాలి, ఒక్కళ్ళని పక్కింటికి కానీ ఎదురింటికి కానీ వెళ్ళి దేహి అని అడగకూడదు. స్త్రీ అనేది తన కాళ్ళ మీద తను నిలబడి గౌరవంగా బ్రతకాలని ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు. దాంతో చాలా పొదుపు సంఘాలు కూడా రైతన్నులు నీళ్లు కోసం మనం కరువు ఎదుర్కొంటాం అనే ధ్యాస లేకుండా సంతోషంగా ఉండొచ్చు. మరొకటి, కరువు లేని కుప్పం, కరువు లేని ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఎట్లా ఆయన హామీ ఇచ్చారో, 40 పథకాలు తీసుకొచ్చారు, అట్లానే ఆయనకి ఒట్టి కుప్పమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్, యావత్ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మిగిలిపోవాలి. కరువు అనేది ప్రజలు చూడకూడదు. అందరూ ఆ కరువు లేకపోతే ప్రతి రైతన్నులు నీళ్లు కోసం మనం కరువు ఎదుర్కొంటాం అనే ధ్యాస లేకుండా సంతోషంగా ఉండొచ్చు. మరొకటి, కరువు